వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 48 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించిన వైనం. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రెస్ మీట్ లో హెచ్చరించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ప్రజలను దోచుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఏనని వారే లైవ్ డిటెక్ట్ పరీక్షలకు రావాలన్న తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజన్న ఆలయం. రోడ్డు విస్తరణలో 70 మందికి నష్టపరిహారం చెక్కులను అందించినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. నలభై 48 వసంతాలు గడిచాయి. 10వ తరగతి తర్వాత విడిపోయిన బాల్య మిత్రులు ఇన్నేళ్ల తర్వాత ఒక్క చోట చేరారు. ఒక్కసారి తమ బాల్యాన్ని తడిమి చూసుకున్నారు, అనుభవాలు పంచుకున్నారు. 6 పదులు దాటిన వయసులో ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు తమకు విద్యను బోధించిన గురువులను సత్కరించుకున్నారు. ఆ అపురూప ఆత్మీయ దృశ్యాలకు సిరిసిల్ల మానేరు తీరంలోని శ్రీ రేణుకాదేవి ఏసీ ఫంక్షన్ హాల్ వేదికైంది. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976 నుంచి 1987 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఒక్క చోట కలుసుకున్నారు. 76-77 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహృదయ ఒక అపూర్వ ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నారు. కుటుంబ వివరాలు, ఇన్నేళ్లుగా తాము పనిచేసిన వివరాలు తెలుపుతూ బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువుల పట్ల తాము చూపిన గౌరవాన్ని, వారి బోధనతో తాము సాధించిన విజయాలను మననం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు నాడు బోధించిన గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన గురువులలో రిటైర్డ్ ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ మేకర్తి నారాయణ, రిటైర్డ్ ఎంఈఓ వి రాజిరెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు ఎనుగంటి బాలగంగాధర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పి బాబురెడ్డి, పత్తిపాక ఆనందులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులుగా కోడం శ్రీనివాస్, నేరెళ్ల హనుమంతు, గర్దాస్ శ్రీనివాస్, మెట్టు రామస్వామి, వైద్య వరప్రసాద్, గన్నమనేని రాజేశ్వరరావు, పి రవీంద్రరావు, బుర్ర అంజయ్య గౌడ్, పత్తిపాక రవీందర్, వేముల రవీందర్, దుమాల కృష్ణ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన మహా వ్యక్తి కేటీఆర్ అని, అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని రవి గౌడ్ అన్నారు. 5 సార్లు ప్రజా ఆదరణ పొందిన మహానాయకుడు కేటీఆర్ అని గుర్తు చేసుకోవాలని అన్నారు. బై ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో బల్మూర్ వెంకట్ ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ పైన మరోసారి నోరు పారేసుకుంటే ఊరుకోమని ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ముద్దం అనిల్ గౌడ్,
కాసర్ల శ్రీనివాస్, ఎస్కే అప్రో, ఎండి అర్జున్, అనిల్, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి, అలాగే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు కేటీఆర్ గారిని, కేటీఆర్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. కేటీఆర్ గారిని మీరు తిడితే ఏదో హీరో అవుతున్నారని చూడడం జరుగుతుంది. కేటీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మహా వ్యక్తి అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రోజు తిట్టండి, మీరు పబ్బం గడపండి, మీరు నిద్ర పడతలేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కొంత బల్మూరు వెంకటి గారు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు, ఉద్యమ లాఠీలకు దెబ్బలు తిన్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉద్యమం చేసిన వ్యక్తి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ముఖ్యమైన మన కేసీఆర్ గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు లేకపోతే మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాన్ని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని మరోసారి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన వ్యక్తి అంటే మన కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పైన మీరు ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చెవక్కులు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీకు హీరో కావాలనుకుంటే ఏదో చేసుకోండి. మీరు మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇదే తిట్టుడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీఆర్ఎస్ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులంగా మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మేము గిట్ట తలుసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేకుండా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అడ్డుకున్న ప్రజలు సుధా మీరు అడ్డుకుంటారని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. అయ్యా బల్మూర్ వెంకటి గారు, మీరు హుజరాబాద్ ఉప ఎన్నికలో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో ప్రజల ఆదరణ ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరోసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అడ్డుకుంటాం. మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సైనికులుగా మేము ముందుంటామని ఈసారి మరోసారి మేము తెలియడం జరుగుతుంది. ముఖ్యం మన కాంగ్రెస్ నాయకులారా, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ పొద్దుగా లేవగానే ఏదో ఒక రోజు ఒక టైం అయిపోయింది కేసీఆర్ గారి పైన మరి కేటీఆర్ గారి పైన ఏదో మేము జైలు పెట్టిస్తా, మీరు జైలు కక్ష సాధింపు చర్యలు మీరు ఎన్ని చేసినా ప్రజల్లో ప్రజా ఆదరణ పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది తగ్గదని సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యం మన కేసీఆర్ గారి పైన ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అయినా ఖచ్చితంగా కేసీఆర్ గారు మన దేశం ప్రపంచంలోనే ఒక రైతులు రాజును చేయాలని రైతులు సంతోషంగా ఉండాలని ఎన్నో గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిర్రు. యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ మన బల్మూర్ వెంకటి గారు మరోసారి ఇట్లా మీరు మాట్లాడితే బాగుండదని మరోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని సాధించారా అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీకు ఈ ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో వచ్చేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణలో ఎన్నో అవమానాలు, తెలంగాణ ఉద్యమాలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పైన మరోసారి
మీరు అనే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో ఒక్క మాట అంటే మేము బీఆర్ఎస్ సైనికులుగా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజలను దోచుకుని దాచుకున్న మీరు సత్యహరిచంద్రుల మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులపై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ లీడర్లకు కళ్ళు మండుతున్నాయని ప్రవీణ్ అన్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు దుమ్మెత్తి పోస్తారని, కేటీఆర్ కు రక్షణ కవచంలా ఏర్పడి అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. మరోసారి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షులు నరసింగం గౌడ్, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, డైరెక్టర్లు ఆర్రెపల్లి బాలు, పొన్నాల పరశురాం, మండల నాయకులు గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, బైరినేని రాము, గడ్డం మధుకర్, మునిగల రాజు, గుగ్గిళ్ల భరత్, సత్తు శ్రీనివాస్ రెడ్డి, చెన్నమనేని ప్రశాంత్, మీరల శ్రీనివాస్, కోలా శంకర్, చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెలగక్కుతూ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పుపిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత దుమ్మెత్తిపోస్తారో అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ కవచంలాగా ఏర్పడి వాళ్ళు చేసిన లంగతనాలు, లఫంగితనాలు, దొంగతనాలు, నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజును చూస్తామంటే తెలుస్తూ ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది. తోటగాయ గారు కొంచెమన్నా సిగ్గు, జ్ఞానం, లజ్జ అనేటి ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి. ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారిని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తుందని చెప్తా ఉన్నారు. గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా? మీ నాయకులు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన తతంగాన్ని మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. లైవ్ డిటెక్టర్కు మేము సిద్ధంగా ఉన్నాం అని సవాలు విసురుతూ ఉన్నాం, స్వీకరించని చెప్పినాం. ఇదే సిగ్గు, శరం, సోయి గతంలో విసిరినప్పుడు లేదా? డ్రగ్స్ స్వీకరించినావు, వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్టులకు సిద్ధంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాం, అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించినవా? తూకం ముడిచి ధన్వాద ఫామ్ హౌస్లో అనుకున్న చరిత్ర మీ కేటీఆర్ గారిది. ఇంకేదో ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి పబ్బం గడుపుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి? గత 10 సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో కావచ్చు, అలాగే మైఓం రామేశ్వరరావుతో కావచ్చు, మైటా సత్యం ద్వారా కావచ్చు, ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్టులను పెంచి పోషించి తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోచుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట్ల కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పచెప్పినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దోపిడీని, మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అరాచకాలకు
ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు కాబట్టే మిమ్మల్ని పక్కకు పెట్టిరు. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం, ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతిబాహ్యమైన పదాలను మేము ఖండిస్తూ ఉన్నాం. బూట్లు నాకే చరిత్ర మీ కేటీ రామారావు గారిది. మరి మీది సంకల్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆగయ్య గారు తెలుసుకోవాలి. మాట్లాడచ్చు ప్రెస్ మీట్లలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు. హైదరాబాద్ నుంచి స్క్రిప్ట్ రాసిచ్చి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు, కానీ నిజం తెలుసుకొని మాట్లాడాలి. 100 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఇసుక ద్వారా తరలించుకోపోతున్నప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ డిటెక్టర్ సిద్ధమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నో అరాచకాలు జరిగినాయి, ఆచరణ వేదికగా, గ్రామాల్లో వేదికగా, భూ కబ్జాల వేదికగా. ఇవన్నిటికీ మీ కేటీ రామారావు గారికి సంబంధం ఉందా లేదా అనేది మీరు ముందుగా తెలియజేయాలి. ఇవన్నీ దాచిపెట్టి ప్రజాపాలన అందిస్తున్నా. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు ఉదయం ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడె మొక్కును కట్టేసి పిల్ల పాపలతో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా భూ నిర్వాసితులకు నష్టపరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదివారం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 70 మందికి నష్టపరిహారం చెక్కులు అందించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
వేములవాడ పట్టణంలో ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలోని 20 మందికి చెక్కులు అందజేశారు. ఇప్పటిదాకా మొత్తం 70 మందికి చెక్కులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డిసి రాధాబాయి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 48 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి విద్యార్థులు, ఉపాధ్యాయులను సత్కరించిన వైనం. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రెస్ మీట్ లో హెచ్చరించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ప్రజలను దోచుకున్నది టీఆర్ఎస్ పార్టీయేనని వారే లైవ్ డిటెక్ట్ పరీక్షలకు రావాలన్న తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజన్న ఆలయం. రోడ్డు విస్తరణలో 70 మందికి నష్టపరిహారం చెక్కులను అందించినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.